ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలాంటి ఇది చాలా కీలకమైన ఘట్టం ఇది. అలాంటి ఇంకేమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి, బట్ క్లైమాక్స్లో కానీ ఎప్పుడు మరి అటు మీరు ఆ హిందీలో వాటిల్లో ఆ హీరోయిన్ చచ్చిపోవటం అలాంటివన్నీ అది నేను ఆర్జీబీ ఆర్గ్యూ చేశాను. సరే హిట్ అయిన సినిమాని మళ్ళీ ఇంకో లాంగ్వేజ్లో తీయాలంటే ఈ డైరెక్టర్లకి ఎట్లా ఉంటుందంటే ఇంకొంచెం శిల్పాన్ని ఇంకా బాగా చెక్కాలి అని అన్నప్పుడు కొంచెం ల్యాగ్లు ఉంటాయి. అయ్యవారిని చేయకపోతే కోతి అవుతుందని ఒక సామెత పాతది. అంటే సరే చెడగొట్టాడని కాదు, బట్ కొంచెం రియలిజంలోకి వెళ్ళాలి అనే దాంట్లోకి ఇప్పుడు అతను నెక్స్ట్ సినిమా కూడా క్షణం చూస్తే అది కొంచెం ఎడిటింగ్ కరెక్ట్గా చేస్తుంటే, షార్ట్ డివిజన్ కరెక్ట్గా చేస్తుంటే ఆ సినిమా ఇంకొంచెం బెటర్గా ఆడేది. చాలా మంచి సినిమా నా లెక్క. అవును అవును. పాటలు ఎంత బాగుంటాయి, సిచ్యువేషన్స్ ఎంత బాగుంటాయి, అపరిష్ రావులను బ్రహ్మానందం. అవును, చాలా బ్రహ్మాండ కామెడీ కూడా నిజరుడు గంభీరంగా ఉండి అసలు ఊహించాం కదా. బ్రహ్మానందం గారిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడి ఫేస్లో ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. మన డైరెక్టర్ కావాల్సిన ట్రెండ్, మన ఆడియన్స్ కావాల్సింది ఆ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. చూడండి, దాంట్లో కట్ చేయటానికి ఏం ఉండదు ఎక్స్ప్రెషన్. అమ్మ లెఫ్ట్ అదే అంటాడు, అంతకంటే ఏమండదు. దాంట్లోంచి కామెడీ వస్తుంది. అది ఆయన అటు సప్రెస్ చేయాలంటే అలవాటు అయిపోయింది కదా. అవును, రాము కాబట్టి ఛాన్స్ కలిగాడు. చాలా అమ్మ అసలు అది ఇప్పుడు కూడా బ్రహ్మానంద ది బెస్ట్ సీన్స్లు మనం చెప్పాలంటే అది చెప్పాలి. నేను సర్దుతాగానే గంభీరంగా సఫారీ వేసుకొని ఒక గంభీరంగా ఒక తెలుగు ఏదో ఇచ్చి ఒక ప్రొఫెసర్ లాగా ఉంటావు. అది రేర్ ఆఫ్ హిజ్ సీన్స్. సార్ ఇప్పుడు అమలా తర్వాత ఆయన భాగస్వామి అయ్యారు కదా, అప్పుడు అటువంటి ఏమన్నా మీరు చూసారా? లవ్ అప్పుడే స్టార్ట్ అయింది అంటారు శివ సినిమాలో నాగార్జున అమల మధ్య, కరెక్టే అని అంటారు సార్? వెల్, డ్యూరింగ్ దట్ టైం ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అది డెవలప్డ్. శివ మళ్ళీ కొత్త టెక్నాలజీ తోటి తీసుకొస్తున్నారు. అప్పుడుండే 30 ఏళ్ల క్రితం యూత్ కానీ, అప్పుడు జనం యొక్క ఎమోషన్స్ కానీ, అప్పుడున్న సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డిఫరెంట్. ఇప్పుడు పూర్తిగా కాంట్రాస్ట్లో ఉన్న వాతావరణంలో ఎమోషన్స్ని కూడా ఎలా కనెక్ట్ చేస్తారు సార్? ఈ సినిమా కనెక్ట్ అవుతాయి అంటారా? ఇది జెన్యున్ క్వశ్చన్. నో వన్ నోస్ ద ఆన్సర్. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ డూ వెల్ బికాజ్ సమ్ ఫిలిమ్స్ ఆర్ టైమ్లెస్ అండి. మాయాబజార్ కలర్ చేసినప్పుడు, కాకపోతే ఆడియన్స్ అంతా పాత్రలు వచ్చి ఉంటారు. కలర్ చేసినప్పుడు నేను ఇక్కడ ఐమాక్స్కి వెళ్ళాను. నేను ఎప్పుడు చూడలేదు తెలుగు సినిమాకి. అవునా? స్టాండింగ్ ఓవేషన్ 5 minutes. కలర్ చేసిన తర్వాత సార్, కలర్ చేసిన తర్వాత సినిమా అయిన తర్వాత నేను ఎప్పుడు ఏ సినిమాకి చూడలేదు. అది అమెరికాలోను యూరోప్లో అలవాటు. ఇఫ్ దే లైక్ ద ఫిలిం అందరూ లేచి చప్పట్లు కొడతారు. ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్ అంటారు. నేను ఈ సినిమా చూశాను, మాయాబజార్కి చూశాను. అందరూ లేచి ఒక 5 నిమిషాలు ఆ రోలింగ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి కదా, డ్యూరింగ్ ఆల్ దట్ టైమ్. సో సమ్ మూవీస్ ఆర్ లైక్ దట్. ఐ థింక్ ఇట్ విల్ రెజొనేట్ విత్ ద ఆడియన్స్. కరెక్ట్, ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళ కలిగిన ఫీల్ ఫ్యాక్టర్ కదా అది. వి థింక్ ఇట్ విల్. యూ కాంట్ ప్రెడిక్ట్ ఆడియన్స్. అప్పుడు ఇట్ వాజ్ అ షాక్ అండి చూసేటప్పుడు. వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, స్టన్ అవుతారు పీపుల్. అంతగా రియాక్ట్ అవుతారో లేదో ఐఎమ్ నాట్ షూర్, కానీ ఐ థింక్ దే విల్. మీకు కూడా అనిపించింది అప్పుడు ఆ మాయాబజార్ చూసినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని? అనిపించింది అందరితో పాటు, ఎందుకంటే నేను ఇప్పటికే 5-6 సార్లు చూస్తాను. సో మీకు ఆ మాయాబజార్ కలర్ చేసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు మెమరీలో ఉంది. ఇంత టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి మోస్ట్ అడ్వాన్స్డ్గా తీసుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడున్న టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటిది వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ మీకు మనసులో ఒక 50% ఉందని నాకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తుంటే. ఉందనే రిలీజ్ అవుతుందనే కాబట్టి రిలీజ్ చేస్తాం కదండి. వీఆర్ ఆల్సో స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అప్పుడు సినిమా తీసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఖర్చు. అదే అప్పుడు కంటే ఇప్పుడు డబుల్ అవుతుంది. సరే, అప్పుడు మీకు ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఛాలెంజ్ ఏం రాలేదా ఆ టైంలో సినిమాకు? అది అంత హైప్ లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత హైప్ వచ్చింది, కానీ ముందల రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరికైనా తెలుసు. అదే అంటున్నాను సార్, మీకు ఛాలెంజే కదా అంటున్నాను. సినిమా యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అట్లా అంటున్నారు. లేదు మాకు ఉండేవారు
సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు ఇదివరకు సినిమాల్లో కూడా మేము ఎప్పుడు నిలబెట్టి కాంపిటీషన్లు పెట్టి ఈ సినిమాని ఎక్కువగా అమ్మేసి చేసే ప్రయత్నం ఎప్పుడు ఉండేది కాదండి. ఎందుకంటే ఫర్ అస్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద కెరియర్ ఆఫ్ నాగార్జున. ఇప్పుడు అందరూ ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఏ సినిమా అయినా, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఏదన్నా బాగుండాలి, హాస్పిటల్ అయినా బాగుండాలి అంటే ఎవరు బాగుండాలి? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి. దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? ఇప్పుడు సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసరు, ఆడియన్స్, వీళ్ళు నలుగురు సాటిస్ఫై అవ్వాలిగా. అది మీరు ఆడియన్స్ కూడా చెప్పారు, బాగా చెప్పారు. వాళ్ళని కూడా స్టేక్ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వీళ్ళందరూ ఎవరు సాటిస్ఫై అవ్వరు. అవును. ఫస్ట్ సో సినిమాని ఓవర్ సెల్ చేసామనుకోండి, ఆడలేదనుకోండి, ఎక్కువ లాస్ వస్తుంది కదా. సో అది ఇట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నాగార్జునస్ కెరియర్ ఆర్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అస్, బికాస్ వీళ్ళు సినిమాలు తీస్తే డబ్బులు బాగుతున్నాయి అనే ఫీలింగ్. సో మేము ఎప్పుడు కొంచెం కన్జర్వేటివ్గా సినిమాలు అమ్మేవాళ్ళం. కొంత డిస్ట్రిబ్యూషన్ మాదే ఉండే. ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ మాదే ఉండే, డిస్ట్రిబ్యూషనే చేసేవాళ్ళం. మళ్ళీ నాయుడు గారు చేసేవారు, కొన్ని అల్లు అరవింద్ గారు చేశారు. కొనటానికి రాక కాదు, అవును, కొంతవరకు మేమే మా సెటప్లో ఉంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ యాజ్ ఇస్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ సెటప్. ఫుల్ అంత లేదు కానివ్వండి, కొన్ని ఏరియాస్లో ఉంది. కొంతమందికి కనుక దే హ్యావ్ బిలీఫ్ దట్ ఇది వీళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా అకౌంట్లు సరిగ్గా తెలుస్తాయి అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక నైజామో లేకపోతే ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ ఎక్కడో వాళ్ళకి అవ్వలేదనుకోండి, మేము చూసి రీజనబుల్గా ఉంటే అడ్వాన్స్ లేకుండా మేము డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టేవాళ్ళం. సో అయితే మీకు అప్పుడు శివ చేసినప్పుడు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ పరంగా రామ్ గోపాలపురం ఫస్ట్ మూవీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు పెద్దగా ఇబ్బంది రాలేదు? ఇబ్బంది వి కవర్డ్ ద ఫిల్మ్. ప్రాబ్లమ్ నెవర్ దే వాజ్ అ ప్రాబ్లం. అన్నపూర్ణ స్టూడియోస్కి నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మనకుండి మీకుండే ఆ సమస్య యొక్క రెస్పెక్ట్తో వెళ్ళిపోయి నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఉండేది. శివ సినిమా మీకున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్? ఫోర్ ఫ్రంట్లో నేను లేను. దట్ ఈస్ అ డెలిబరేట్ డెసిషన్. నాకు చాలే అనుకున్నాను. బోర్డ్ లెవెల్లో మేము ఇంకా కంటెంట్ క్రియేషన్ ఇస్ వాట్ వీ షుడ్ డూ. ఏది ఎవరికైనా యూనివర్సల్ స్టూడియో కానీ ఇంకోటి కానీ యాష్ రాజ్ ఫిలిమ్స్ కానీ వీళ్ళందరికీ దే హ్యావ్ లెఫ్ట్ అ లెగసీ. మనం కూడా అట్లాగే కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పి దానికి ఒక సపరేట్ వర్టికల్ డివిజన్ ఇదివరకు ఇనార్గానిక్గా జరిగేది. ఎప్పుడో ఎవరో ఏదో కట్ చెప్పేవారు, అది నచ్చితే అది తీసేవారు. ఇప్పుడు ఒక డివిజన్ పెట్టి సంవత్సరానికి 3-4 సినిమాలు తెలుగు పాన్ ఇండియా మేబీ 4-5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్. దిస్ ఈజ్ వాట్ అట్ ద బోర్డ్ లెవెల్ వీ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ ద స్టెప్స్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు నెక్స్ట్ ఇయర్ లోపల ఒక 3-4 సినిమాలు వచ్చేస్తాయి. కంటెంట్ అంటే సినిమాలు అంటే కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, థియేటర్కల్ రిలీజు, ఇంకేముంటుందండి కంటెంట్. ఇప్పుడు సినిమాలు అంటే ఒకప్పుడు యూ కెన్ మేక్ ఎపిసోడ్స్. అవును. ఫోర్ ఫ్రంట్లో ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు? దానికి సపరేట్ హెడ్స్ ఉన్నారండి. బాగా కమిటీ ఉంది అక్కడ. ఓకే. అన్నపూర్ణలో విచ్ ఇంక్లూడ్స్ ది యంగర్ జనరేషన్, చైతన్య, సుప్రియ, నాగార్జున. నేను లేను. స్లోలీ ఐ రిమూవ్డ్ మై సెల్ఫ్.